ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ సాయంకాలపు వేళ ఈ వీడియో చూస్తున్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వకముగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో బైబిల్లో ఒక చిన్న మాటను మనం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయం 7వ వచనం. సమాధానకర్తను కీడును కలుగజేయువాడను నేనే, యెహోవా అను నేనే వీటన్నిటిని కలుగజేయువాడను. హల్లెలూయా. సమాధానాన్ని కీడుని కలుగజేసేది మన ప్రభువు. ఇవాళ చాలామంది కుటుంబాల్లో సమాధానం లేకుండా సతమతమైపోతూ విలవిలలాడిపోతూ చాలా కుటుంబాలు కనబడుతూ ఉన్నాయి. వీరి కుటుంబాల్లో క్రీస్తు అజమాయిష ఉండదు. యేసుక్రీస్తు నడిచిన బాటలో వీరు నడవరు. వీరి జీవితాల్లో సమాధానం లేకుండా ఉంటుంది. ఎన్నో దగ్గరలకు వెళ్ళి చేయకూడని పనులన్నీ చేసి, ఎన్నో హాస్పిటల్కి వెళ్ళి బాగా అవ్వకుండా ఉండే అనారోగ్యాలు ఉన్నాయి. మంచి ఆరోగ్యంతో ఉండి సిరి సంపదలు ఉన్నతంగా బ్రతుకుతూ సమాధానం లేకుండా ఉన్న కుటుంబాలు ఉన్నాయి. అయితే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఒక చరిత్రను మనం చూడొచ్చు. కొన్ని సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతూ ఒక స్త్రీ ఆ వ్యాధితో బాధపడుతూ ఉంది. ఆమె ఎన్నో వైద్య రంగాలను చూసింది, ఎన్నో ఎక్కడెక్కడికో తిరిగింది ఆ వ్యాధి అనారోగ్యం బాగు చేసుకోవాలని. చాలా చాలా ప్రదేశాలకు వెళ్ళి ఆమె చూపించుకునింది. అయినా ఆ అనారోగ్యానికి మందు దొరకలేదు. ఆ ఊరిలో అందరూ నిషేధించారు, ఇంటిలో కుటుంబంలో అందరూ ఆమెను నిషేధించారు. ఆమె ఎక్కడున్నా ఆమెను చేదరించుకుంటూ అసహ్యించుకుంటూ, ఆమెకు విలువ లేకుండా దూరంగా ఉండు, మా ఎదురుగా రావద్దు అని మూఢనమ్మక ఆచారాలతో ఆమెను దూరం పెడుతూ, ఆమె దగ్గర నుంచి వచ్చే ఆ దుర్వాసనకు భరించలేక కుటుంబ సభ్యులు కూడా ఆమెను దూరం ఉంచడం మొదలుపెట్టారు. అందరూ నిషేధించారు. కుటుంబం నిషేధించింది, లోకం నిషేధించింది, తోబుట్టులు నిషేధించారు, అందరూ నిషేధించారు. ఎక్కడెక్కడో తిరిగింది, అయినా ఆమె రోగం బాగు కాలేదు. చివరికి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ ప్రాంతంలో సువార్త పెడుతున్నారు ఆమె తెలుసుకొని, నేను ఎక్కడో చూపించాను, ఎన్నో చేయించాను, అయినా నా వ్యాధి తగ్గలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభుల వారు వస్తున్నారంట, ఆయన్ని దర్శించి ఆయన ద్వారా బాగు అవుదామని ఆమెకు ఆలోచన రావడంతో యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ మార్గాన వెళ్తూ ఉంటే ఆ జన సమూహంలో ఈమె కూడా ఆ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క వస్త్రపు చెంగును ముట్టింది. ముట్టిన వెంటనే ఈమెకి అర్థమవుతుంది, ఆమె శరీరంలో ఉన్న మార్పులు ఆమెకు జరిగాయి. ఆ అనారోగ్యం బాగైపోయింది, మంచి ఆరోగ్యం వచ్చింది. అప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటున్నారు, ఈ జన సమూహంలో నా వస్త్రపు చెంగు ద్వారా ఎవరో స్వస్థపరచబడి ఇక్కడి నుంచి నాలో ఉన్న మహిమ ప్రభావం వారిలోకి వెళ్ళి వారు స్వస్థ చిత్తులయ్యారు అని యేసుక్రీస్తు ప్రభుల వారు అంటే ఆమె ఒప్పుకుంటుంది. అప్పుడు యేసు ప్రభు అంటున్నారు, నా కుమార్తె, నీ విశ్వాసమే నిన్ను బాగు చేసింది, వెళ్ళి సమాధానముగా జీవించు అని చెప్తారు. హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే, అంతవరకు ఆమెకి సమాధానం లేదు. సొంత ఇల్లు ఉంది, సొంత ప్రజలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, కుటుంబం ఉంది, తోబుట్టువులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, ఇంటి చుట్టుపక్కల వారు ఉన్నారు, అయినా సమాధానము లేదు. కొన్ని కుటుంబాల్లో ఈ సమాధానం ఎక్కడ దొరుకుతుందని వెతుకుతూ ఉన్నారు. ఈ సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు చాలామంది. కుటుంబాల్లో సమాధానం ఉండదు, భార్య భర్తలకు సమాధానం ఉండదు,
తల్లిదండ్రులకు పిల్లలకు సమాధానం ఉండదు, అన్నదమ్ములకు సమాధానం ఉండదు, అక్క చెల్లెలకు సమాధానం ఉండదు, తోటి సేవకులకు సమాధానం ఉండదు, సంఘ విశ్వాసులకు సంఘ కాపరికి సమాధానం ఉండదు. కారణం ఏంటి? మీరు వీళ్ళందరూ ఎవరిని వెతుకుతున్నారు? లోకాన్ని వెతుకుతున్నారు, కానీ ఆ సమాధానాన్ని, ఈ లోకాన్ని, ఈ సృష్టిని సృజించిన సృష్టికర్తను వెతకడం లేదు. సమాధానం ఎక్కడ దొరుకుతుంది? సమాధానం ఎక్కడ దొరుకుతుంది? ఈ ఆకాశాన్ని సృజించిన నేనే, భూమిని సృజించింది నేనే, మనుషులను సృజించింది నేనే, సకల సృష్టికర్తను నేనే. నా దగ్గర సమస్తము కలవు. నన్ను యాచించకుండా, నన్ను ప్రార్థించకుండా, నాతో మాట్లాడకుండా మీరు ఎవరిని పూజిస్తున్నారు? ఎవరిని ఆరాధిస్తున్నారు? సమాధానం కోసం ఎవరి దగ్గరికి వెళ్తున్నారు? హాస్పిటల్స్కి వెళ్తున్నారు, ఇతర ప్రదేశాలకు వెళ్తున్నారు, కోర్టులకు వెళ్తున్నారు. కేసుల ద్వారా ఆ సమాధానం లేకుండా చాలా జీవితాలు ఉన్నాయి. ఆస్తుల ద్వారా సమాధానం లేకుండా కొన్ని కుటుంబాలు ఉన్నాయి. అయితే ఆ సమస్యలన్నిటినీ మన నుండి దూరం చేసి యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన సమాధానాన్ని మనకు అనుగ్రహించాడు స్వాస్థ్యముగా. హల్లెలూయా. ఈ స్వాస్థ్యాన్ని మనం కాపాడుకోవాలి. ఆయన ఇచ్చిన ఆస్తిని మనం కాపాడుకోవాలి. మన దగ్గరే ఉండాలి ఆ స్వాస్థ్యం, ఆ ఆస్తి. యేసుక్రీస్తు ప్రభుల వారి నుంచి ఆ స్త్రీ ఆ వస్త్రపు చెంగును ముట్టి స్వస్థ చిత్రాలయ్యి సమాధానాన్ని ఎలా పొందిందో, అలా మనం కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని యాచించి మన సమస్యలన్నీ ఆయన పాదాలు ఎదుట పెడుతూ, మన కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ ఆయన చెంతకు చేరుస్తూ, కన్నీటి ప్రార్థన ద్వారా ఆయన పాదాలు కడుగుతూ మన సమస్యలు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర పెట్టినట్లయితే మన కుటుంబంలో ఉన్న సమస్యలు, మనలో ఉన్న సమస్యలు అన్నిటిని మటుమాయం చేసి సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ చిన్న మాటలను, కొద్ది మాటలను దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడా మా యేసయ్య, ఈ కొద్ది మాటలు నీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఈ వీడియోను వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి హృదయాలను మీరు కదిలింపజేయండి. వింటున్న ఈ మాటలను విన్న వారి హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని, మారు మనసు లేని వారికి మారు